ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు, ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం. సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేసినాం. రేపు జరగబోయే పునర్నిర్మాణంలో కూడా ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం. అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ ని, అదే విధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం. రాతి కట్టడాలతోని గొప్ప నగిశీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు. కాబట్టి ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది. అందుకే అధికారులు సిమెంట్ తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంట్ కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈ రోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఇదొక గొప్ప కార్యక్రమం, జీవితకాల అవకాశం. ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మీ అందరి ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి.